అవును దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులే దేవుని మందిరము బాగు చేయడానికి కానీ, మందిర సేవా కార్యక్రమాలకు కానీ విశ్వాసులు ఇచ్చిన ధనాన్ని వాడాలి. ఎందుకు అలా అని అంటే, లేవీయులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వారికి ఏ స్వాస్థ్యాన్ని ఈ లోకంలో ఇవ్వలేదు. లేవీయులు ఏ స్వాస్థ్యము లేకుండా కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే బ్రతకాలి. అది దేవుడు కోరుకున్నది, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇశ్రాయేలీయులారా, మోషే గారు నియమించినటువంటి ఆ కానుకను మీరు తీసుకుని వచ్చి ఆ కానుక పెట్టెలో వేస్తే మందిరాన్ని మనం బాగు చేద్దామని యూదా ప్రాంతం అంతటా ప్రకటన చేయించారంట. కాగా అధిపతులందరూ, జనులందరూ సంతోషంగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. చూసారా, ఒక్క ప్రకటన చేశారు అంతే. మందిరాన్ని బాగు చేద్దాం, ధనాన్ని సమకూర్చండి అని. ఇశ్రాయేలీలు, యూదా వారందరూ, అధిపతులు, జనులు అందరూ దేవుని బిడ్డలారా సంతోషంగా కానుక తీసుకుని వచ్చారంట. బైబిల్ గ్రంథంలో మాట ఉంది, చెప్పమంటారా? సంతోషంగా ఇచ్చువారిని ఆయన ప్రేమించుచున్నాడు. నిజమే, సంతోషంగా ఏదైనా పరిచర్య చేసేటప్పుడైనా, దేవుని కొరకు కానుక ఇచ్చేటప్పుడైనా సంతోషంగా ఇస్తే నీ బలాన్ని, నీ ధనాన్ని, నీకున్న ఆరోగ్యాన్ని దేవుని కొరకు సంతోషంగా నీవు ఖర్చు పెడితే నిజంగా నీ దేవుడు సంతోషిస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈనాటి దినాల్లో కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు ఎన్నో ఉన్నాయి. దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నారనుకోండి, దుఃఖంతో ఇవ్వద్దు, బాధతో ఇవ్వద్దు. అబ్బో 10,000 నష్టపోతున్నానే నేను, 20,000 నష్టపోతున్నానే నేను అన్న మనసుతో ఇవ్వద్దు. అలా ఇస్తే మనకొచ్చే ఆశీర్వాదంలో కత్తెర వేయబడుతుంది అనుకుంటాను. అనుకునేది ఏముంది, అనుభవించే వాళ్ళకి అర్థమవుద్ది. నేను సంతోషంగా ఇస్తాను, నేను కానీ పాస్టర్ గారు కానీ ఎవరికి ఏది ఇచ్చినా, ఎవరికి ఏది పెట్టాలనుకున్నా సంతోషంగా పెడతాము. అరకొరగా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది చేయలేదు. చేస్తే సమృద్ధిగానే పెట్టేది ఏదైనా, ఇచ్చేది ఏదైనా, ఈవెన్ దేవునికి దశమ భాగం ఇచ్చేదైనా, దశమ భాగం కాదు దానికంటే ఎక్కువగా మేము మా నాయకులకి ఇస్తాము.